హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఐషు బేబీ క్రియేషన్స్. మీరు మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఆఫీస్కి వెళ్ళి కలర్స్ తీసుకుని పోయి తీసుకున్నాం సరేనా. విన్నారు కదండి మా పాప ముద్దు ముద్దు మాటలు. మేము ముందు రోజు నేను మెహందీ వేసుకున్నాను, మా పాపకు కూడా మెహందీ వేశాను. ఫెస్టివల్ అంటే ఇంకా అలా చేసుకోవాలి కదా, సో అందుకని చిన్న చిన్న హ్యాపీ మూమెంట్స్ ఇలా సెలబ్రేట్ చేసుకుంటాము. నేను ఎక్కడ వీడియో అయితే తీయలేదండి పూజ చేసేటప్పుడు. సో పూజ అంతా అయిపోయాక ఇలా చిన్న క్లిప్స్ అయితే తీశాను. సో ఇలా మంచిగా ముగ్గు వేసుకొని ఇంటి ముందైతే గుమ్మాన్ని అలంకరించుకున్నాను. నా ముగ్గు ఎలా ఉంది, మీకు ఏమనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అసలు మీరు వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా చెప్పండి, నేను తెలుసుకుంటాను. నేనైతే చిన్న వినాయకుడిని తీసుకొచ్చాను. ఎప్పుడు మట్టి బొమ్మనే తీసుకొస్తాను, బట్ ఈసారి మట్టి బొమ్మ ఏది పర్ఫెక్ట్గా నాకు దొరకలేదు. అందుకని చెప్పి కలర్ బొమ్మే తీసుకొని వచ్చాను. మనం వినాయకుడిని ఎంత సైజు పెడుతున్నాం అనేది కాదు, ఎన్ని ప్రసాదాలు పెడుతున్నాం అనేది కాదు, మనం మనస్ఫూర్తిగా మనము వినాయకుడిని ఆరాధిస్తే చాలండి. సో నాకెందుకో ఈసారి పలారాలు ఎక్కువ చేయాలనిపించింది, అందుకే ప్రసాదాలు ఎక్కువగా చేశాను. ఈ వెనుకున్న బ్యాక్ డ్రాప్ని నేను ముందు రోజు నైటే చేసి పెట్టుకున్నా, ఎందుకంటే మార్నింగ్ లేయగానే చేయలేము కదా. సో అందుకని చెప్పి నేను ముందు రోజు నైటే అయితే బ్యాక్ డ్రాప్ని చేసి పెట్టుకునేసాను. ఇంకా మంచిగా పూజ చేసుకున్న తర్వాత ఆఫీస్‌కెళ్ళాలి. ఎందుకంటే మేము ఆఫీస్‌లో కూడా గణపయ్యకి పూజ చేయాలనైతే అనుకున్నాము. ఇంకా మా కొలీగ్స్ అంతా రా అని చెప్తే నేను ఇంట్లో పూజ చేసుకొని ఇంకా రెడీ అయిపోయి ఇలా శారీ కట్టుకున్నాను. ఎందుకంటే ఫెస్టివ్ అంటే శారీనే కదండీ. సో ఇలా శారీ కట్టుకొనైతే నేనైతే ఆఫీస్‌కైతే వెళ్ళిపోయాను. ఇంకా అక్కడ గణపయ్యకి కూడా ప్రసాదాలు కావాలి కాబట్టి బ్యాగ్‌లో వచ్చి ఇంట్లో చేసిన ప్రసాదాలను తీసుకున్నాను. మా బొజ్జ గణపయ్య చూసేయండి ఆఫీస్‌లో ఎలా ఉంది అనేది. మేము లాస్ట్ ఇయర్ వేరేలాగా చేసాము. ఈ ఇయర్ వేరేలాగా చేసామనమాట. మేము ఒక మండపం పెట్టుకున్నాం వినాయకుడికి. ఈ మండపం అనేది మేము లాస్ట్ ఇయర్ బుక్ చేసాము అమెజాన్ నుంచి. సో అది అలానే కంటిన్యూ చేస్తూ ఉన్నాము. ఇంకా కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నాం. ఎందుకంటే మనకు ఫోటోసే కదండీ ఎప్పటికీ మెమరీలాగుంటాయి. ఇంకా ఫోటోస్ అయితే తీసుకున్నాము. మేము నైట్ వచ్చి 9 కల్లా స్టార్ట్ అయ్యి 3 అవర్స్ మా సరౌండింగ్స్‌లో ఉన్న ప్రతి వినాయకుడినైతే చూసాను. దాన్నైతే నేను లాంగ్ వీడియోలో అయితే అప్‌లోడ్ చేస్తాను, చూసేయండి. ఇంకా మా వినాయకుడిని ఇలా అయితే మా పాప దగ్గర నిమజ్జనం చేయించాను. మాకు బయటికి వెళ్ళడానికి ఉండదు కాబట్టి మా పాప దగ్గర ఇలా అయితే చేయించేసాను. తను హ్యాపీగా చేసింది.